హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏవిఎస్ ఆల్ ఇన్ వన్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. ఈ వీడియోలో అయితే నేనైతే శుక్రవారం రోజు చేసుకున్న పూజ, అలానే మేము వెళ్ళిన బనశంకరి టెంపుల్ గురించి అయితే చూద్దామండి. ఇక్కడైతే చాలామంది వస్తారు ఫ్రైడే టైంలో. సో ఇక్కడైతే ఎలా చేశారు పూజ అనేది కూడా చూద్దాము. మార్నింగ్ టిఫిన్ అయితే నేనైతే పలావ్ చేశానండి. ఇప్పుడు ఎలా తయారు చేయాలన్నది అయితే చూద్దామండి. ఇక్కడైతే నేను బఠానీలు నానబెట్టానండి. ఒక హోల్ నైట్ అయితే నానబెట్టాను. ఒక హాఫ్ కప్ అయితే కావాల్సిన ఐటమ్స్ వెజిటేబుల్స్ అన్నీ అయితే చూపిస్తున్నాను. 3 టమాటాలు, ఒక నూకోలు, అలానే ఆనియను, కొత్తిమీర, అలానే పుదీనా కూడా అండి, పచ్చిమిర్చి, బీన్స్ అయితే తీసుకున్నాను నేను ఇక్కడైతే. సో ఇప్పుడు మసాలా పేస్ట్కి కావాల్సినవి రెడీ చేసుకుంటున్నానండి. ఇక్కడ మిక్సీ జార్లో పచ్చిమిర్చి, ఆనియన్, టమాటో, అలానే వెల్లుల్లి, అల్లము, కొత్తిమీర, అలానే పుదీనా కూడా, టమాటో కూడా యాడ్ చేసుకోవాలండి. ఇదంతా మసాలా పేస్ట్కి. ఒక 3 యాలక బొడ్లు, కొంచెం చెక్క, లవంగము, మిరియాలు కొంచెం అయితే తీసుకోవాలండి. హోల్ గరం మసాలా ఐటమ్స్, పచ్చి కరివేపాకు అయితే తీసుకున్నాను. సో ఆల్రెడీ వెజిటేబుల్స్ చూపించినవన్నీ స్మూత్గా కట్ చేసుకొని పెట్టుకున్నానండి. ఇక్కడైతే ఒక గ్లాస్ రైస్ అయితే తీసుకుంటున్నాను నేను. సో ఇప్పుడు కుక్కర్ పెట్టుకొని అందులోకి ఆయిల్ అయితే వేసుకోవాలి. ఇక్కడ నేను ప్యూరు శనగ నూనె అయితే వేసుకున్నానండి. ఆడించిన శనగగింజలు నూనె అయితే వేసుకున్నాను. సో ఇప్పుడు ఇందులోకి ముందుగా చూపించిన గరం మసాలా ఐటమ్స్ అంతా వేసుకోవాలి. ఇవంతా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి మనము కట్ చేసుకొని పెట్టుకున్న ఆనియన్ కూడా వేసుకోవాలండి. ఆనియన్ మీ ఇష్టం ఎంతైనా వేసుకోవచ్చు. సో ఆల్రెడీ అంతా వేగిన తర్వాత ఇందులోకి టమాటా కూడా వేయించుకోవాలండి. వేసుకొని కొంచెం సేపు మూత పెట్టుకున్నాం అనుకోండి, అన్ని ఐటమ్స్ మగ్గిపోతాయి. సో ఇందులోకి మనం ఆల్రెడీ కట్ చేసుకొని పెట్టుకున్న వెజిటేబుల్స్ అయితే వేసుకోవాలి. ఇక్కడ వెజిటేబుల్స్ అనేటివి ఫ్రెష్గా తీసుకున్నాం అనుకోండి, పలావ్ అనేది చాలా టేస్ట్గా ఉంటుంది. అలానే ఆఫ్టర్నూన్ లంచ్ బాక్సెస్ కూడా చాలా బాగుంటుందండి. సో ఇప్పుడైతే నేను ఆల్రెడీ మిక్సీ జార్లో రుబ్బు పెట్టుకున్న మసాలా పేస్ట్ని అయితే వేసాను. ఈ మసాలా పేస్ట్ అనేది మనకైతే మెయిన్ వెజిటేబుల్ రైస్కి. సో ఇప్పుడైతే నేను కొంచెం సాల్ట్ అయితే యాడ్ చేస్తున్నానండి. సాల్ట్ అనేది మీకు టేస్ట్ని బట్టి యాడ్ చేసుకోండి. ఒక గ్లాస్ రైస్ కాబట్టి నాకు ఆ మసాలాకి సాల్ట్ అయితే పడుతుంది. పసుపు అయితే తీసుకున్నానండి నేను. పసుపు తర్వాత నేను కొంచెం మసాలా ఐటమ్స్ అయితే యాడ్ చేస్తున్నాను. ధనియాల పిండి ఒక స్పూన్ యాడ్ చేశానండి. ఇక్కడ కావాల్సింటే మీరు గరం మసాలా కూడా తీసుకోవచ్చు. సో గరం మసాలా అంతా వేసిన తర్వాత జస్ట్ ఒక 5 మినిట్స్ అయితే అంత మసాలా వెజిటేబుల్స్ పట్టేలాగా ఉడకబెట్టుకున్నానండి. కొంచెం లిటిల్ బిట్ వాటర్ యాడ్ చేసుకొని జస్ట్ ఫ్రై చేసుకుంటే చాలు. ఈ మసాలాలో వెజిటేబుల్స్ అన్నీ అంత అయిన తర్వాత ఆల్రెడీ ఒక గ్లాసు రైస్ అయితే చూపించాను కదా, అవైతే నీట్గా వాష్ చేసుకొని మనమైతే ఈ పేస్ట్లోకి అయితే కలుపుకోవాలండి. సో నేను రైస్ అంతా కలిపిన తర్వాత వాటర్ అయితే యాడ్ చేస్తున్నాను. ఒక గ్లాస్ రైస్కి 2 గ్లాసెస్ ఆఫ్ వాటర్ అయితే యాడ్ చేయాలండి. ఇక్కడ అంతా యాడ్ చేసిన తర్వాత నీట్గా రైస్ ఏం లేకుండా కుక్కర్కి సరౌండింగ్స్లో మనమైతే అంతా నీట్గా మిక్స్ చేసుకోవాలండి. మిక్స్ చేసుకున్న తర్వాత ఇక్కడైతే కుక్కర్ లిడ్ అయితే క్లోజ్ చేయాలి. జస్ట్ ఒక 2 విజిల్స్ వస్తే చాలండి, మనకు పర్ఫెక్ట్గా ఉంటుంది. సో కుక్కర్ విజిల్ వచ్చేలోపు నేనైతే మా పాపకు టిఫిన్ అయితే వేస్తున్నానండి. ఇక్కడ యాక్చువల్గా అయితే గోధుమ రొట్టెలు వేస్తున్నాను. గోధుమ పిండి అయితే కలుపుకొని దోశలాగా పోసుకోవడమే. అందులో కాంబినేషన్గా పుదీనా చట్నీ అయితే చేశానండి. ఇక్కడ అర్లీ మార్నింగే మా పాప అయితే ఎక్కువగా మసాలా ఐటమ్స్ తినదు, అందుకనేసి నేనైతే గోధుమ పిండి దోశ అయితే వేశానండి. సో కుక్కర్ విజిల్ అంతా చల్లారిన తర్వాత మనమైతే పలావ్ ఎలా ఉందనేది అయితే చూద్దాము. చూసారు కదా, ఎక్కడ కూడా ముద్ద అవ్వలేదండి. కరెక్ట్గా మసాలా అయితే సరిపోయింది. సో ఇక్కడైతే నేను గోధుమ పిండి దోశ అయితే వేస్తున్నానండి. ఇక్కడ అర్లీ మార్నింగే పిల్లలు మసాలా తినని వాళ్ళకి ఇలా ఒకసారి ట్రై చేయండి. వాళ్ళు కూడా స్కూల్కి వెళ్ళేటప్పుడు మారం చేయకుండా ఇష్టంగా తింటారండి. దీనిపైన చక్కెర కూడా యాడ్ చేసుకోవచ్చండి, చట్నీ ఇష్టం లేని వాళ్ళు. కాంబినేషన్ కూడా చాలా బాగుంటుంది. ఫైనల్గా గోధుమ దోశ అనేది రెడీ అయిపోయిందండి. ఇది హెల్త్కి కూడా చాలా మంచిది. పుదీనా చట్నీ అయితే సర్వ్ చేసుకున్నామండి. సో పిల్లలంతా స్కూల్కి వెళ్ళినాక నేనైతే స్నానం చేసుకుని దేవుడికైతే పూజ చేసుకున్నానండి. ఇక్కడైతే ఫ్రైడే కదా, సో అమ్మవారికి కూడా అంతే నీట్గా పూలంతా అలంకరించుకొని పూజ అయితే చేసుకున్నానండి. ఇప్పుడు ఇక్కడైతే మీరు శుక్రవారం టైంలో కుంకుమార్చన చేసుకున్నా కూడా మన ఇంటికి కూడా చాలా మంచిదండి. సో ఫైనల్గా నేనైతే మామిడికాయ అనేది నైవేద్యంగా పెట్టి పూజ అయితే చేసుకున్నానండి. హారతి కూడా అంతా కంప్లీట్ అయింది. సో మేమైతే బనశంకరి అయితే స్టార్ట్ అయ్యాము. ఇక్కడ బెల్లందూరు నుంచి స్టార్ట్ అయ్యామండి. ఇప్పుడు నేను షూట్ చేసిన వీడియో అయితే సిల్క్ బోర్డుదండి. చూసారు కదా ఎంత ట్రాఫిక్ ఉందో. యాక్చువల్గా ఇది ఎర్లీ మార్నింగ్ 9:30 టైంలో
ఇదైతే బీటీఎం జంక్షన్లో అండి. ఇక్కడ కూడా అంతే, ఇవి 2 స్టాపులు చాలండి ట్రాఫిక్ అంతా బ్లాక్ అవ్వడానికి. చూసారు కదా ఎంత కిలోమీటర్లు అయితే ఉంటుందో. సో ఎక్కువగా ట్రాఫిక్ అనేది కూడా ఉంటుందండి. ఇక్కడైతే మేము బనశంకరి టెంపుల్కి అయితే వచ్చాము. ఎక్కువ ఫ్రైడే టైంలో ఆడవాళ్ళు ఎక్కువగా వస్తుంటారండి. ముందరైతే మా ఆంటీ వెళ్తుంది. సో ఇప్పుడు నేనైతే వెళ్తున్న రూట్లో లెఫ్ట్ సైడ్లో ఉన్నవంతా పూజా సామాగ్రిలు అండి. మనకైతే అన్ని ఐటమ్స్ టెంపుల్ ముందరే దొరుకుతాయి కూడా. ఆల్రెడీ వాళ్ళే రెడీ చేసి పెట్టింటారు. వద్దనుకున్న వాళ్ళు మనమే రెడీ చేసుకోవచ్చండి. ఇక్కడ మొక్కుబడి ఉన్నవాళ్ళు, అలానే ఏమన్నా కోరికలు తీరాలి అన్న వాళ్ళు కూడా ఇక్కడ ఎక్కువగా పూజ చేసుకుంటుంటారండి. అమ్మవారికి మొక్కుకొని వాళ్ళ కోరికలు ఏమన్నా తీరినాయనుకోండి, వాళ్ళైతే నిమ్మకాయ దీపం అయితే వెలిగిస్తారంట. ఇక్కడ మా ఆంటీ అయితే 9 దీపాలు అయితే వెలిగిస్తుందండి. చూసారు కదా నిమ్మకాయల్ని జ్యూస్ అంతా ఎక్కడ పడితే అక్కడ వేయకుండా ఒక చిన్నది వాటర్ క్యాన్ లాంటిది పెట్టి పైన అయితే హోల్స్ ఉన్నది పెట్టారండి. సో ఇక్కడైతే మనము నిమ్మ జ్యూస్ అనేది ఎలా పడితే అలా పడేయకూడదు. టెంపుల్లో సరౌండింగ్స్లో కూడా అండి కేర్ఫుల్గా ఉండాలి. సో ఇక్కడ ఆల్రెడీ నిమ్మకాయల్ని హాఫ్ కట్ చేసుకొని పసుపు అయితే రాయాలండి నిమ్మకాయలకి. అంతా రాసిన తర్వాత కుంకుమ బొట్లు అయితే పెట్టాలి. ఇక్కడ మనం ఏం కోరికలు కోరుకున్నా కూడా తీరుతాయేంటండి. చాలామంది జనాల నమ్మకం. ఇక్కడైతే బెంగళూరులే కాకుండా సరౌండింగ్స్ నుంచి కూడా వస్తుంటారండి, కర్ణాటక నుంచి కూడా ఎక్కువగా. ఇక్కడ మెయిన్ అయితే నెయ్యి దీపమే వెలిగించాలండి. ఇవన్నీ అయితే అవుట్ సైడ్ దొరుకుతాయి. వద్దనుకున్న వాళ్ళు ఇంటి నుంచి కూడా తెచ్చుకోవచ్చు. బుడ్డొత్తులు ఉంటాయి కదా, అవైతే నేతిలో తడిపి మనమైతే దీపం అయితే వెలిగించాలండి. లాస్ట్ ఫైనల్గా ఫ్లవర్స్ అయితే అలంకరించుకోవాలి. అంతా అయిన తర్వాత చూసారు కదా చాలా మంది అయితే పెడుతుంటారండి. ఇక్కడ ఫుల్ అయిపోతుంది టెంపుల్. యాక్చువల్గా ఎర్లీ మార్నింగ్ 4 నుంచే స్టార్ట్ చేస్తారంట. ఎవరి కోరికలను బట్టి వాళ్ళైతే ఎన్ని నిమ్మకాయ దీపాలు పెడతామనేది కూడా కోరుకుంటారంట. ఇదైతే స్టార్టింగ్ లైన్ అండి. ఇక్కడ నుంచి చాలా లైన్ ఉంది లోపలికి. సో అక్కడ అందరూ బుక్స్ పెట్టుకొని అమ్మవారి నామాలు అలానే శ్లోకాలు కూడా చదువుకుంటూ వెళ్తుంటారండి. సో అంతా పూజ అయిన తర్వాత మేము లోపలైతే ఫొటోస్ అయితే అలో లేవండి. ఇక్కడ మనము పూజ అయిన తర్వాత మనకు రైట్ సైడ్ స్టార్టింగ్లోనే నవగ్రహాల గుడి వస్తుంది. సో అక్కడ కూడా మనమైతే నిమ్మకాయ దీపాలు దేవుడికంతా చూపించుకొని హారతి ఇచ్చేసి అయితే మనం ముందుకైతే వెళ్ళాలండి. ఇక్కడ దీపాలు పెట్టుకొని కూడా ప్రదక్షిణాలు చేసేవాళ్ళు ఉంటారు. సో అంతా అయిన తర్వాత అమ్మవారికి రైట్ సైడ్లో బనశంకరి అమ్మవారి సిస్టర్ ఉంటుందండి, చెల్లెలు. అలానే ఆంజనేయ స్వామి టెంపుల్ ఉంటుంది. సో అక్కడికి వెళ్ళేసి దీపాలు అయితే పెట్టాలండి. ఇక్కడ 50 రూపీస్ క్యూ చూసారు కదా, అక్కడ కూడా అంతే ఫుల్ రష్గా ఉంటుంది. ఇక్కడ పిల్లలు పుట్టిన వాళ్ళకి అలానే పిల్లల కోసం మొక్కుబడి చేసుకుంటారు కదా, వాళ్ళు కూడా అంతే తులాభారం ఏమి ఇవ్వాలనుకున్నా కూడా ఇవ్వచ్చండి. ఇక్కడ పిల్లలు పుట్టిన వాళ్ళకు కూడా పిల్లలు పుడతారు. సో ఇక్కడ అంతా ముందరైతే అంతా తులాభారం కూడా తీసుకుంటారండి. చూసారు కదా, ఆల్రెడీ మాకంటే ముందుగా వచ్చిన వాళ్ళు దీపాలు అనేటివి ఇక్కడ ట్రే లాగా ఉంటాయి, ఎక్కడైతే పెట్టాలండి. ఎక్కడ పడితే అలా వేస్ట్ చేయకుండా అలానే ఆయిల్ అనేది చల్లకుండా నీట్గా ఒక ట్రేలో అయితే పెట్టి వెళ్ళాలి. కేర్ఫుల్గా ఉండండి, ఎందుకంటే అగ్గి అనేది ఉంటుంది. అలానే నిమ్మకాయ దీపాలు కాబట్టి తొందరగా అయితే వెలుగుతుంటాయి కాబట్టి జాగ్రత్తగా వెళ్ళాలి. సో ఇప్పుడు ఇక్కడైతే మనము ఎక్స్ట్రా ఒక స్పూన్ తెచ్చుకొని ఆల్రెడీ దీపాలు వెలుగుతుంటాయి కదా, అవంతా నీట్గా తీసేసి ట్రేలో పెట్టాలండి. ఎలా పడితే అలా అయితే పడేయకండి. సో అంతా అయిన తర్వాత మేమైతే భోజనానికి వెళ్తున్నామండి. యాక్చువల్గా అయితే అమ్మవారికి మంగళహారతి అయిన తర్వాత 12:30కి అయితే ఇక్కడ భోజనాలు పెడతారు. భోజనం అయితే చాలా బాగుంటుందండి. ఇక్కడ అన్నము సాంబారు అలానే ఒక లడ్డు ఇచ్చారండి. ఒక్కొక్క రోజు ఒక్కొక్క వెరైటీగా పెడతారు. సో అంతా అయిన తర్వాత మేము భోజనం అయిన తర్వాత ధ్వజస్తంభం ముందరికి వెళ్తున్నామండి. యాక్చువల్గా అక్కడ కూడా 2 వేస్ ఉంటాయి. స్టార్టింగ్ ఒకటి, ధ్వజస్తంభం ముందర ఒకటి కూడా ఉంటుందండి. ఇక్కడ కూడా అంతే నెయ్యి దీపాలు వెలిగిస్తుంటారు. అలానే సాల్ట్ వేసి సాల్ట్లో కూడా ఇక్కడైతే అగరబత్తులు అయితే వెలిగిస్తుంటారండి. ఇక్కడ అమ్మవారి టెంపుల్ చూపించాను కదా, ధ్వజస్తంభం ముందరకైతే వెళ్తూ ఉన్నాం మేమైతే. చాలా మంది వస్తారండి ఫ్రైడే టైంలో. అలానే ట్యూస్డే టైంలో కూడా ఎక్కువ రష్గా ఉంటుంది టెంపుల్. ఎర్లీ మార్నింగ్ 4 o'clock నుంచి పూజ అయితే స్టార్ట్ అవుతుందండి. ఎక్కువగా మొక్కుబడి చేసుకున్న వాళ్ళైతే ఎక్కువగా వస్తుంటారు. సో చెప్పాను కదా, ఇక్కడ అగరబత్తులు అయితే వెలిగిస్తూ ఉంటారండి. ఆరోగ్యం బాగుండాలి అనుకున్న వాళ్ళు అలానే ఎడ్యుకేషన్ గురించి మొక్కుబడి చేసుకున్న వాళ్ళు పిల్లలు కూడా వస్తుంటారు. సో ఇక్కడైతే చూసారు కదా, ఫైనల్గా దేవుని ముందరైతే అమ్మవారి ముందరైతే అగరబత్తులు వెలిగించి వెళ్తుంటారండి.
సో ఇదైతే బనశంకరి బస్ స్టాండ్. అలానే ఇక్కడ నేను రైట్ సైడ్ చూపిస్తాను కదా, అదైతే సిల్క్ బోర్డ్ నుంచి వచ్చే దారండి. అలానే ఇదైతే మెట్రో స్టేషన్ కూడా ఉంది, అక్కడైతే హ్యాపీగా వెళ్ళి రావచ్చు. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్.